విశాఖ స్టీల్ ప్లాంట్లోని SMS2 విభాగంలో ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు 1500 డిగ్రీల వేడితో ఉన్న ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా లాడెల్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ దుర్ఘటనలో 8 మంది కార్మికులు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మియాపూర్లో పర్యటించారు. సుమారు 2000 కోట్ల విలువైన పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకమైన మియాపూర్ చౌరస్తా ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. CMC ప్రధాన కార్యాలయ భవన నిర్మాణ పనులను కూడా ఆయన ప్రారంభించారు. ఏపీ సీఎం చంద్రబాబు మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులకు QR కోడ్తో కూడిన సురక్షితమైన పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. గొడ్డలి పట్టుకునే చేతులకు రైతుల బాధలు గుర్తురావంటూ వారిపై మండిపడ్డారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న వారి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మరన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కవిత మండిపడ్డారు. రాష్ట్రంలోని 27,000 ప్రభుత్వ పాఠశాలను 4,000కే పరిమితం చేయడాన్ని ఆమె ఖండించారు. ఈ నిర్ణయం పేదలు, ఆడపిల్లలను విద్యను దూరం చేస్తుందని ఆరోపించారు. విద్యా వ్యవస్థపై సీఎం హిట్లర్ కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ కోరకుండానే అబద్ధాలు చెబుతున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో విభజన రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. మూసీ ప్రాజెక్టును రేవంత్ రెడ్డి ATM గా మార్చుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. బాధితులను పూర్తిగా ఆదుకున్న తర్వాతే మూసీ ప్రక్షాళన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఇరాన్ యుద్ధం, 2020 ఎన్నికల అవకతవకలపై పోస్ట్ క్రిస్టన్ వెల్కర్ పదే ఆధారాలు అడిగారు. దీంతో ఆగ్రహం తట్టుకోలేక ట్రంప్ మధ్యలోనే మైక్ తీసి కిందికి పడేశారు. ఇక చాలు అంటూ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు. దక్షిణ ఫిలిప్పైన్స్లో భీకర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదై తీవ్ర వినాశనాన్ని సృష్టించింది. భూమి బలంగా కంపించడంతో పెద్ద చెట్లు, విద్యుత్ స్తంభాలు రోడ్లపై కూలిపోయాయి. పలు నివాస సముదాయాలు, ప్రభుత్వ కట్టడాలు కూడా భారీగా దెబ్బతిన్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. బీరూట్పై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ భారీగా క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడులు విజయవంతం కావడంతో ఇరాన్లో హర్షం వ్యక్తమైంది. రాజధాని తెహరాన్ నగరంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నారు. తన అసలు ఇంటి పేరు ఘంటసాల అని ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ వెల్లడించారు. ఆ పేరులో ఎంతో గౌరవం, పెద్ద బాధ్యత దాగి ఉన్నాయని పేర్కొన్నారు. కేవలం సొంత ప్రతిభతోనే ఇండస్ట్రీలో గెలవాలనే ఉద్దేశంతో ఆ పేరును పక్కన పెట్టానని చెప్పారు. హైదరాబాద్లో జరగబోయే OG టూర్ కాన్సర్ట్ విలేకరుల సమావేశంలో ఈ విషయాలను ఆయన పంచుకున్నారు. దర్శకుడు నితేష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రామాయణ చిత్రంలో కాజల్ నటిస్తున్నారు. ఈ సినిమాలో తాను మండోదరి పాత్రను పూజిస్తున్నట్లు ఆమె అధికారికంగా వెల్లడించారు. ఒక అవార్డు వేడుకలో కాజల్ మాట్లాడుతూ ఈ ఆసక్తికర విషయాన్ని స్పష్టం చేశారు. తన కెరీర్లోనే ఇంతటి భారీ ప్రాజెక్టులో భాగం కావడం ఇదే మొదటిసారి అన్నారు.